బెంగళూరులో మిస్ అయిన బాలుడు సురక్షితంగా దొరికాడు. 12 ఏళ్ల పరిణవ్ హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్లో ప్రత్యక్షమయ్యాడు. బాలుడు క్షేమంగా కనిపించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21వ తేదీన ఆదివారం ట్యూషన్ క్లాస్కు వెళ్లిన పరిణవ్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తమ కుమారుడి ఆచూకీ కనిపిస్తే చెప్పాలని సోషల్ మీడియా వేదికగా ఆ తల్లి విజ్ఞప్తి చేసింది. ఈ కథనాలు సుమన్ టీవీలో అధికంగా ప్రసారమయ్యాయి. సుమన్ టీవీ ద్వారా బాలుడు తప్పిపోయిన విషయాన్ని తెలుసుకున్న కొందరు వ్యక్తులు నాంపల్లిలో గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించడంతో పేరెంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. బెంగళూరులోని విజయనగర్లో నివాసం ఉంటున్న సుఖేష్, నివేదిత దంపతులకు పరిణవ్ ఒక్కగానొక్క కొడుకు. ఇతడు గుంజూరులోని డెన్ అకాడమీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. వైట్ ఫీల్డ్ లోని ఆన్లైన్ అనే ట్యూషన్ సెంటర్ కు ఇతను వెళ్లేవాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే తండ్రి సుఖేష్ అతని కొడుకు పరిణవ్ ను ఆన్లైన్ ట్యూషన్ సెంటర్ లో వదిలి వెళ్లాడు. అయితే మధ్యాహ్నం మళ్లీ పికప్ చేసుకోవడంలో ఆలస్యమైంది. ఆ కొద్ది సమయంలోనే పరిణవ్ కనిపించకుండా పోయాడు. సోమవారం మధ్యాహ్నం 12:15 ప్రాంతంలో అదృశ్యమైన పరిణవ్ 2 రోజుల పాటు కనిపించలేదు. ట్యూషన్ ముగించుకొని మారతాహల్లి వరకు నడిచి వెళ్లిన పరిణవ్ తర్వాత BMTC బస్సు ఎక్కిన విషయం CCTVలో రికార్డైంది. అదృశ్యమైన బాలుడి కోసం సిటీలోని వైట్ ఫీల్డ్ పోలీసు విస్తృతంగా గాలించారు. కానీ ఫలితం దక్కలేదు. కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లి అల్లాడిపోయింది. తమ కుమారుడు కనబడితే తెలియజేయాలని చేతులెత్తి మొక్కి అందరినీ వేడుకుంది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి. చివరికి హైదరాబాద్ నాంపల్లిలోని మెట్రో స్టేషన్లో బాలుడు కనిపించాడు. అయితే బాలుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ప్రాసెస్లో మాకు ఎంతో సహాయం చేసిన ఊరిగా చాలామంది మాకు చాలా సహాయం చేస్తూ వాళ్ళ పర్సనల్ టైంని ఇచ్చి మాకు ఎంతో సహాయం చేసి మా బాబుని మాకు మళ్ళీ తిరిగి అందించారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. పోలీస్ వారికి, NGO వాళ్ళకి, వాలంటీర్స్గా పనిచేసిన చాలామందికి, మీడియా మిత్రులకి, సుమన్ టీవీ అన్నమేజల యాజమాన్యం చరణ్ మరియు ఈశ్వర్ గారికి చాలా కృతజ్ఞతలు. Thank you everyone for your support. Thank you everyone for your support. Sorry for bothering you. I'm happy to be back with my family also. Hi everyone. My son has found in Hyderabad Metro Nampalli station. He is safe. Now we are going to pick him from Hyderabad. Thank you so much for your support.